నమస్తే సార్, నా పేరు శివకోటేశ్వరరావు. నేను సెన్సేషనల్ కంపెనీ నుంచి వచ్చాను. ఏం పేరండి మీ పేరు? రాజా అండి. రాజా గారు ఏ ఊరు? హెచ్చుకొత్తూరు అండి. హెచ్చుకొత్తూరు. ఈ పైరుకి డైమండ్ గ్రాన్యూల్స్ వేసారు కదా? వేసామండి. వేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేటువంటిది ఎట్లా ఉంది మీకు? ఏకి ముందల పైరు ఎట్లా ఉంది, వేసిన తర్వాత ఎట్లా ఉంది, కొంచెం మీ అనుభవం చెబుతారా? ఫస్ట్ వేయక ముందు అసలు దుబ్బు చేయలేదండి, బాగోలేదు. తర్వాత వేసిన తర్వాత ఇది చేను కైపు కూడా బాగా వచ్చిందండి. ఈ అంటే పచ్చదనం ఎక్కువ నాలుగు నిలబడింది. తర్వాత పిలకలు బాగా చేసేయండి. దుబ్బు కూడా బాగా తయారు. అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీ అనుభవంలో ఎన్ని పిలకలు చేసి ఉండి ఒక దుబ్బుకి ఇప్పుడు డైమండ్ గ్రాన్యూల్స్ వేసిన తర్వాత? ఇవి వచ్చండి 70 పిలకలు ఉంటాయండి. 70 పిలకల దాకా డైమండ్ గ్రాన్యూల్స్ వేసిన తర్వాత పైరు అనేటువంటిది మారిందండి. ఏక ముందర ఎన్ని పిలకలు ఉండేవి? ఏక ముందు ఇంచుమించు ఒక 15-20 ఉండేయండి. 15 పిలకలు ఏక ముందర ఉండేది, 15 నుంచి 20 పిలకలు. ఇప్పుడు ఒక దుబ్బుకి వచ్చేసరికి మనకి 70 పిలకలు చేసింది. ఇది దుబ్బు చేయటమే కాకుండా ఇంకా దేనికి పని చేసిందండి మీరు చూసిన దాన్ని బట్టి? నా రుచిమంత వరకు అయితే కైపు కూడా ఎక్కువ నాలుగు పట్టుకుని ఉందండి. అలా అంటే చేను పచ్చదనం అలాగా పచ్చదనం బాగా నిలబడింది. దుబ్బు చేసింది, పచ్చదనం వచ్చింది. తర్వాత ఈ దోమ గానీ నల్లి గానీ తక్కువ అండి. బాగా అంటే మనకి ఏయింది ఎట్లా ఉంది? ఏయిన పొలం ఇప్పుడు 30 ఎకరాలు కదా మీది. ఈ 30 ఎకరాలు ఎన్ని ఎకరాలకి డైమండ్ వాడారు? ఇంచుమించు 20 ఎకరాలు వాడాము. 10 ఎకరాలకి వేయలేదండి. 20 ఎకరాలకి వాడామండి. 10 ఎకరాలకి డైమండ్ వేయలేదండి. ఈ 10 ఎకరాలకి వచ్చేసరికి డైమండ్ వేయని పొలం ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది? అది దుబ్బు చేయలేదండి. అసలు అది దుబ్బు చేయలేదు. అక్కడ ఈ విధంగా లేదు. దుబ్బు చేయలేదు, పిలకలు పెట్టలేదు. చేను అయితే అలా ఉండిపోయిందండి. దీనికి తేడా అనేది మీరు చూసామండి. ఇది పిలకలు బాగా చేసింది. చేను కూడా బాగా తయారైందండి. అది దుబ్బు చేయలేదు. మొత్తానికి మీరు డైమండ్ గ్రాన్యూల్స్ చేసిన తర్వాత పైరు అనేటువంటిది చాలా బాగా మారిందండి. బాగా దుబ్బు చేసింది. సరే సార్, పురుగు కూడా దోమ కూడా బేగా రాలేదండి ఎక్కువ. ఇప్పుడు భూమిలో ఉన్న పురుగులు 15 నిమిషాల్లో వస్తాయని చెప్పాము, వచ్చినాయా? డైమండ్ గ్రాన్యూల్స్ చేసిన తర్వాత భూమిలో పురుగు ఏరులో ఉండేటువంటి పురుగు కూడా 15 నిమిషాల్లో పైకి తేలుతుంది. చూసారా? వచ్చిందండి. వచ్చింది, బాగానే వచ్చింది. చూడలేదు సరిగ్గా. అంటే డైమండ్ గ్రాన్యూల్స్ బాగా వేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి. సరే సార్, ధన్యవాదాలు. 10 మంది రైతులకి చెప్పండి. ఓకే.